నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. కనకధార స్తోత్రం, సువర్ణధార స్తోత్రం అనేటటువంటి పేర్లున్నటువంటి స్తోత్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ స్తోత్రాన్ని అనునిత్యము చదివేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఈ కనకధార స్తోత్రానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? ఈ స్తోత్రాన్ని ఎందుకు చాలామంది చదువుతూ ఉంటారు? ఎందుకంటే ఈ స్తోత్రం చదవడం వల్ల ధనం వస్తుంది. ఈ స్తోత్రం పేరులోనే ఉన్నది కదా, కనకధార అంటే ధనము ధారలా కురవడం అన్నమాట. ఈ కనకధారలు మనకు సంప్రాప్తిస్తాయి, పోగొట్టుకున్న ధనమైనా మనకు వస్తుంది అనేటటువంటి ఆశతో జనాలు తప్పకుండా ఈ కనకధార స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. అయితే నిజంగా ఈ కనకధార స్తోత్రం చదివితే ధనం వస్తుందా? తప్పకుండా ధనం వస్తుంది ఈ కనకధార స్తోత్రాన్ని చదివితే. అయితే ఎలా చదివితే వస్తుందో అలా చదివితే తప్పకుండా ధనం సంప్రాప్తిస్తూ ఉంటుంది. ఈ కనకధార స్తోత్రం చదవడం వల్ల ఎటువంటి ధనం మనకు వస్తుంది? మన ధనం, మనం ధర్మంగా పోగొట్టుకున్న ధనం, మనకు ధర్మంగా రావాల్సిన ధనం. అధర్మంగా అయితే అది ఏ విధంగానూ పరమాత్మ మనకి ఇవ్వడు కదా, మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇవ్వరు. మనకు ధర్మంగా మనకు చెందాల్సినటువంటి ధనం మనకు తప్పకుండా సంప్రాప్తిస్తుంది. సాధారణంగా చాలామంది అప్పులు ఇస్తూ ఉంటారు, అప్పులు ఎవ్వరూ తీర్చరు. అటువంటి ధనం, ఉద్యోగస్తులైతే కొన్ని ఇంక్రిమెంట్లు వీళ్ళకి రావాలి, అవి రావు. అటువంటి ధనం, ఆస్తులలో పోగొట్టుకుంటే కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటే అక్కడే ఉండిపోయిన ధనం, ఇలా మనకి ధర్మంగా రావాల్సిన ధనం ఎక్కడైనా చిక్కుకుని ఉండిపోతే ఆ ధనం మనకు తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా ఇంకో మార్గంలో ఈ కనకధార స్తోత్రాన్ని చదువుకుంటూ అమ్మవారి మీద మనసు పెట్టి భక్తితో చదువుకుంటూ ఉంటే మామూలుగా మనకు ఇంకొక విధంగానైనా ఇంకో మార్గం దొరికి, మనం కష్టపడి పని చేయగలిగినటువంటి ఒక మార్గం మనకు దొరికి శుభ్రంగా చక్కగా మనం పని చేసుకుంటే దానికోసం మనం ధనాన్ని పొందగలుగుతూ ఉంటాం. అయితే ఈ కనకధార స్తోత్రాన్ని ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇది మనం ఎలా చదువుకోవాలి? శంకర భగవత్పాదులు అనేటటువంటి మహానుభావుడు మనకు తెలుసు. ఆయన గొప్ప గురువు. ఈ శంకరులు ఒకసారి తన శిష్యగణంతో భిక్షాటం చేస్తూ ఒక గృహిణి ఇంటి ముందు నిలబడ్డారంట. నిలబడి ఆవిడని భిక్ష అడిగారంట. భవతి భిక్షాందేహి అమ్మ అని అన్నారంట. ఆ ఇంటి ఇల్లాలు కటిక దరిద్రురాలు. శంకరులు భిక్షాటనకు వచ్చారని ఆవిడ గ్రహిస్తుంది, కానీ ఇంట్లో భిక్ష వేయడానికి ఆవిడ దగ్గర ఏమీ ఉండదు. భిక్షుకునికి పొమ్మనలేక, భిక్ష వెయ్యలేక తన దరిద్రాన్ని నిందించుకుంటూ ఆవిడ అలాగే ఉండిపోయిందంట. మళ్ళీ శంకరులు భవతి భిక్షాందేహి అమ్మ, భిక్ష కోసం నిలబడ్డాను, భిక్ష కావాలి అని అడిగారంట. ఆ గృహస్థురాలు కంగారు పడింది. ఇంటి తలుపును ఓరగా తీసి చూసింది. ఎందుకంటే ఆవిడ బట్టలు కూడా సరిగా లేవు, చిరుగులతో ఉన్నాయి పాపం బట్టలు. అంతటి దరిద్రాన్ని ఆవిడ అనుభవిస్తూ ఉంది. ఆవిడ అందంట, స్వామి ఉండండి, ఇంట్లో ఇవ్వడానికి మీకు ఏమీ లేదు, ఒక్క ఉసిరికాయ ఉన్నది, దానిని భిక్షగా స్వీకరించండి, సమర్పించుకుంటాను అని విడియపడుతూ ఆవిడ బయటకు రాలేకపోయి ఆ తలుపు సందులో నుండి ఆ ఉసిరికాయను భిక్షగా శంకరులకు సమర్పించింది. అప్పుడు శంకరులు ఆవిడ్ని చూశారంట. ఆవిడ వస్త్రాలు పూర్తిగా చిరిగిపోయి జీర్ణించుకుపోయి ఉన్నాయంట. వంటిని కప్పుకోవడానికి కూడా సరైన వస్త్రం లేక చిరిగిన వస్త్రాన్నే కప్పుకుని బాధపడుతున్నటువంటి ఆ తల్లిని కళ్ళారా చూసినటువంటి శంకరుల కంట నుండి నీళ్లు జాలువారాయంట. శంకరులు చలించిపోయారంట. ఆయన వెంటనే కరుణతో కంటనీరు జాలువారుతుంటే అక్కడికక్కడే లక్ష్మీదేవిని పిలిచారంట. అమ్మా లక్ష్మీదేవి, అమ్మా లక్ష్మీదేవి, ఈమెను కరుణించి తల్లి, ఈమె బాధను నేను చూడలేకపోతున్నాను అని లక్ష్మీదేవిని కనకధార స్తోత్రంతో స్తుతించారంట. లక్ష్మీదేవి అక్కడ సాక్షాత్కరించిందంట. సాక్షాత్కరించి ఈ ఇల్లాలు గత జన్మలో పాపాలు చేసింది, ఆ పాప ఫలితమే ఈ దారిద్ర్యం. ఇంతటి దరిద్రాన్ని ఈవిడ అనుభవించడానికి కారణం ఆవిడ పూర్వజన్మలో చేసుకున్న పాపాలే అని అన్నదట లక్ష్మీదేవి. అప్పుడు శంకరులు అన్నారంట, అమ్మ, ఆవిడ పూర్వజన్మలో పాపాలు చేసుకున్నా ఇప్పుడు నాకు ఒక ఉసిరికాయను భిక్షగా సమర్పించినది. తన దగ్గర ఒక్క ఉసిరికాయ ఉందమ్మా, ఆ ఒక్క ఉసిరికాయ నాకు ఇచ్చేసింది, ఇంటిలో ఇంకేమీ లేదు, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది కదా, ఆ దానగుణంతోనైనా సంతృప్తి చెంది ఆమెను కరుణించు తల్లి అన్నారంట. నువ్వు అలా అనుకుంటున్నావు శంకర,
కానీ పూర్వజన్మలో ఆవిడ అసలు ఎవ్వరికీ ఏమీ దానం చేయలేదు. అసలు ఒక్క మెతుకు అన్నం కూడా ఎవరికి ఇవ్వలేదు, ఒక్క వస్తువు కూడా దానం చేయలేదు. ఆ పాప ఫలితమే ఇది అని అన్నాడంట. అమ్మ, ఈ ఒక్క తప్పుకి క్షమించమ్మా. ఆవిడిప్పుడు దానం చేసింది కదా ఈ ఉసిరికాయ, కాబట్టి ఆవిడ్ని క్షమించి ఆవిడికి ధనాన్ని ప్రసాదించు తల్లి అన్నాడంట. ఆ శంకరుల మాట కాదనిలేని ఆ మహాలక్ష్మి తల్లి ఆ గృహిణి ఇంట బంగారు ఉసిరికాయలను ధారగా కురిపించిందంట. అందువల్లనే దానిని కనకధారాస్తవం అని మనం అంటాం. అది కనకధారాస్తవంగా ప్రసిద్ధి చెందింది. ఈ కనకధారా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకున్న వాళ్ళు కుబేరునితో సమానం అవుతారంటారు. కుబేరునితో సమానం అవ్వకపోయినా, అతనితో సరితూగగలిగిన వైభవాన్ని పొందకపోయినా కావలసినంత ధనాన్ని పొంది సుఖజీవితాన్నైతే గడపగలుగుతారు అందరూ. కాబట్టి ఈ కనకధారాస్తవాన్ని అందరూ చదువుకొని మహాలక్ష్మీదేవి కృపకు పాత్రులవ్వాలి. అయితే కనకధారా స్తోత్రాన్ని మామూలుగా సాధారణంగా చదివేసినంత మాత్రాన సరిపోదు. కొన్ని నియమాలతో చదవాలి. అవి ఎటువంటి నియమాలు, ఎలా చదవాలి, వాటినన్నిటినీ తెలుసుకొని గనుక పారాయణం చేయగలిగితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. కావలసిన ధనాన్ని కూడా మానవులు పొందగలుగుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ స్తోత్రాన్ని చదివి కష్టాలు తొలగి ధనాన్ని పొందిన వారు ఎంతమందో ఉన్నారు. కాబట్టి ఈ స్తోత్రాన్ని కొన్ని నియమాలు పాటించి పారాయణం చేసుకోవచ్చు. ఏ విధంగా పారాయణం చేసుకోవాలి, ఎటువంటి నియమాలను ఆచరించాలి, ఈ విషయాలన్నీ కూడా తరువాయి వీడియోలో మీరు తెలుసుకుందరు. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.